#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రిక్కీ 5459 సార్, ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు బాడీ హెయిర్ యూజ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఫ్యూచర్లో అవి మినియేచర్ అయిపోయి గ్రోత్ తగ్గిపోతుంది అని ఒక డాక్టర్ చెప్పారు, అది కరెక్టేనా సార్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బట్టతల మీద జుట్టు మొలిపించాలి అన్నప్పుడు మనం ప్రధానంగా ఆలోచించేది ఏంటి అంటే మనం ఇంప్లాంట్ చేయబోయే హెయిర్ పర్మనెంట్ హెయిరా కాదా అనేది. సో ఇలా పర్మనెంట్ హెయిర్ మన బాడీలో ఎక్కడ ఉంటాయి అంటే మన స్కాల్ప్ వెనకాల భాగంలో మనం నోటీస్ చేయొచ్చు. మన ఫేస్ మీద ఉండే మన బియర్డ్ హెయిర్ కూడా పర్మనెంట్ హెయిరే. మన బాడీలో ఉండే చెస్ట్ హెయిర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ మీద ఉండే హెయిర్ కావచ్చు, మన బాడీలో వేరే పార్ట్స్ మీద ఉండే ప్రతి హెయిర్ కూడా అది పర్మనెంట్ హెయిరే. దీన్ని ఎలా కనుక్కుంటాము అంటే మనము ఒక బాగా వయసు పైబడిన వ్యక్తిని కనుక గమనించినట్లయితే వాళ్ళకి బాడీ హెయిర్ అలాగే ఉంటాయి. కొన్నిసార్లు జెనెటిక్ బాల్డ్నెస్ అనేటువంటిది తల వెనకాల భాగంలో అంటే స్కాల్ప్ వెనకాల భాగంలో కూడా పర్మనెంట్ జోన్ కొంచెం కూడా మిగలకుండా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కానీ బాడీ మీద ఉండే బియర్డ్ హెయిర్ కానీ లేకపోతే చెస్ట్ హెయిర్ కానీ లేదా అదర్ పార్ట్స్ మీద ఉండే హెయిర్ కానీ అవి మాత్రం లైఫ్ లాంగ్ అలా పెరుగుతూనే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? అవి డిహెచ్డి ఇండిపెండెంట్ హెయిర్. అవి కనుక మనం ఇంప్లాంట్ చేస్తే పర్మనెంట్గా గ్రో అవుతాయి. మరి ఈ బాడీ హెయిర్ ఇంత ఇంపార్టెంట్, ఇంత పర్మనెంట్గా గ్రో అయ్యే హెయిరే అయితే అందరికీ బాడీ హెయిర్ మాత్రమే చేయొచ్చు కదా, స్కాల్ప్ హెయిర్ ఎందుకు చేయాలి అంటే దీనికి రీజన్ లేకపోలేదు. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మన స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండే హెయిర్ ఏవైతే ఉన్నాయో ఈ హెయిర్ కనుక మనం మన స్కాల్ప్కి ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తే ఇవి ప్రాపర్గా మన ఎగ్జిస్టింగ్ హెయిర్తో మ్యాచ్ అవుతాయి. రెండో రీజన్ ఏంటి అంటే మన స్కాల్ప్ మీద ఉండే హెయిర్ ఏవైనా కూడా వీటి ఎనాజన్ ఫేజ్ అంటే మనం ఏదైతే చెప్తాం కదా ఎనాజన్ ఫేజ్, టిలోజన్ ఫేజ్, కెటాజన్ ఫేజ్ అని. ఎనాజన్ ఫేజ్ అనేటువంటిది గ్రోత్ ఫేజ్ అనమాట. ఒక వ్యక్తికి ఎనాజన్ ఫేజ్ 1 year ఉందనుకోండి, ఆ వ్యక్తికి హెయిర్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ 1 year వరకు అలా గ్రో అవుతూనే ఉంటుంది. 1 year దాటిన తర్వాత ఆటోమేటిక్గా అది షెడ్ అయిపోయి మళ్ళీ కొత్త హెయిర్ గ్రో అవుతుంది, అది 1 year వరకు ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి కనుక మనం గమనించినట్లయితే ఈ ఎనాజన్ ఫేజ్ అనేటువంటిది 2 years నుంచి కొన్నిసార్లు 8 years దాకా కూడా ఉండే అవకాశం ఉంది. సో అందుకనే వాళ్ళకి జుట్టు చాలా లాంగ్గా పెరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనమే కనుక మన బియర్డ్ హెయిర్ కావచ్చు లేకపోతే చెస్ట్ హెయిర్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే వీటికి ఎనాజన్ స్టేజ్ అనేటువంటిది 5 నెలలు లేదంటే 6 నెలలు, రేర్గా కొన్నిసార్లు 8 or 9 months దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ హెయిర్ కాస్త పెరగడం అనేటువంటిది ఎక్కువ లెంత్ వరకు పెరగదు. కొంచెం లెంత్ రాగానే ఆటోమేటిక్గా ఇది ఫాల్ అయిపోతుంది, మళ్ళీ ఆ ప్లేస్లో కొత్తది గ్రో అవుతుంది. ఈ ప్రక్రియను చూసినప్పుడు అంతా మనకేమనిపిస్తుంది అంటే బాడీ హెయిర్ అనేటువంటిది ఫ్రీక్వెంట్గా ఫాల్ అయిపోతాయి, మళ్ళీ గ్రో అవ్వవు అని అనుకుంటూ ఉంటాం. బట్ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి వద్దాం. మీరు ఏమడిగారు అంటే బాడీ హెయిరే కనుక ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే ఆ హెయిర్ పర్మనెంట్గా ఉండవు, అవి పోతాయి అన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. బాడీ హెయిర్ కనుక ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే అవి పర్మనెంట్గా గ్రో అవుతాయి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ లెంత్ పెరగవు. బట్ కొన్ని రకాల స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే బాడీ హెయిర్ ఎప్పుడైతే స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేస్తామో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి ఆ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకొని ఫర్దర్గా లాంగ్గా పెరగడం అబ్జర్వ్ చేశారు. సో అదే ఫెనామినా కనుక ఆల్ బాడీ హెయిర్కి వర్తించింది అనుకోండి, అప్పుడు బాడీ హెయిర్ కూడా లెంత్ పెరిగే అవకాశం ఉంది. బట్ అన్ని బాడీ హెయిర్ ఇలా ఈ ఫెనామినాలోకి అంటే రెసిపియంట్ డామినెన్స్ అనే ఫెనామినాలోకి వెళ్తాయా వెళ్ళవా అనేది ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, అదేంటి అంటే బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా అవి డిహెచ్డి డిపెండెంట్ కాదు కాబట్టి పర్మనెంట్గా గ్రో అవుతూనే ఉంటాయి.